జగన్ కోసం 98% చాలా అన్ని వర్గాల్లో కూడా జగన్ వంటి వెళ్ళారు. 2019లో నేను ఒక్కొక్కరి చెవులో ఇల్లు కట్టుకొని మరి చెప్పా, జగన్నికి ఓటేయకండి, ఓటేయకండి, మంచిది కాదని. జగన్ బతుకు జూబ్లీ హిల్స్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు. అదే చెక్ పోస్ట్లో ఏం చేసేవాడు నాకు తెలుసు. కాంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్లో ఏం చేసేవాడు తెలుసు. మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నుల ఇన్ఫర్మేషన్ జగన్, మర్చిపోకు. ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు, మంచితనాన్ని చూసావు. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను, మర్చిపోకు. యుద్ధం. ఈ రోజున ఒక 4 దశాబ్దాల సుదీర్ఘంగా ఉన్న ఒక ఎక్స్పీరియన్స్డ్ రాజకీయ ఉద్దండుణ్ణి 53 రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది, నిజంగా బాధేసింది. ఆయన సతీమణిని అనకూడని మాటలు అంటూ ఉంటే నాకు బాధ కలిగింది. ఒక సుగాలి ప్రీతి తల్లి 2019లో ఎన్నికల్లో నేను 2 చోట్ల ఓడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా నుంచి ఒక ఎస్టీ మహిళ నా దగ్గరకు వచ్చి 14 ఏళ్ళ నా సుగాలి ప్రీతి, నా బిడ్డ స్కూల్కి వెళ్ళి చనిపోయిందేనంటే నాకు 2 చోట్ల ఓడిపోయిన నాకు నిస్సహాయత వచ్చింది. ఇట్లా ఏ మూలకెళ్ళినా ఒక కౌలు రైతులు కానీ, గిట్టుబాటు ధర రాని రైతులు కానీ, ప్రతి ఒక్కరూ వారి కష్టాలను చూసి చలించిపోయాను. చంద్రబాబు గారి దగ్గర నుంచి సుగాలి ప్రీతి దాకా, కౌలు రైతుల దగ్గర నుంచి పరిశ్రమల్ని వద్దనుకొని వెళ్ళిపోయిన పారిశ్రామికవేత్తల దాకా, ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అందరినీ మోసం చేసిన వ్యక్తి. నేను ఒకటే అనుకున్నా, నేను వీళ్ళ కోసం నిలబడకపోతే రేపు నాకు కష్టం వచ్చిన నా కోసం ఎవరు నిలబడరు. రేపొద్దున మన మిగతా పార్టీలకు నిలబడపోతే రేపొద్దున మన జన సైనికులకు కష్టాలు వస్తే ఎవరు రారు. అందుకని నేను అలయన్స్ని పెట్టాను, నేను ప్రతిపాదించాను. రాజధాని గురించి, రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి కానీ రాజధాని వికేంద్రీకరణ కాదు. స్ట్రాటజిక్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ రాజధాని అంటే. ఈ రోజున రాజధాని అంటే 3 చోట్ల పరిగెట్టాల్సి వస్తుంది. వ్యూహాత్మక పరిపాలనా కేంద్రం రాజధాని అంటే. అమరావతియే రాజధానిగా ఉంటుందని చెప్పి ఇంకొక మారు ఈ తాడేపల్లి గూడెం ఈ జెండా సభ నుంచి ఇంకొక మారు ఉద్ఘాటిస్తున్నాం. 3 రాజధానులు లాంటి ఐడియాలు, ఈ 3 ముక్కల ఆలోచనలు, ఈ 3 ముక్కల ముఖ్యమంత్రి. ప్రధానమంత్రి గారు చెప్పారు 2014లో జగన్కి అధికారం వస్తే, ఆ రోజున 2014లో చంద్రబాబు గారు ఉన్నారు, మోదీ గారు ఉన్నారు, నేనున్నా, మిగతా అందరూ ఉంటే మోదీ గారు ఒకటే మాట ఉన్నారు, ఈ అలయన్స్ని కాకుండా జగన్ని తీసుకొస్తే స్కామ్ ఆంధ్ర అవుతుంది అనేది. 2019 నుంచి 24కి ఇది దోపిడీకి గురైన ఆంధ్ర అయింది. ఈ రోజున ఉద్యోగాలు లేవు, జీతాలు సంపాదించలేరు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ప్రజల సొమ్ము ప్రజలకు పంచి తన దానకర్ణుల్లా మాట్లాడుతున్నాడు జగన్. అరే మీ తాత సంపాదించిన ముళ్ళ ఏంటి నువ్వేం ఇవ్వడానికి? మీ తాత సంపాదించిన ముళ్ళ ఇది. ప్రజలు కష్టపడి కట్టిన ట్యాక్స్ నుంచి వచ్చిన డబ్బు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడం, అది వాళ్ళ హక్కు. అది నీకు నువ్వు దానం ఇచ్చే దానం కాదు, ఇది మర్చిపోకేది. ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశాడు, సిపిఎఫ్ అని చెప్పి ఉద్యోగుల్ని మోసం చేశాడు, అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేశాడు, దివ్యాంగులకి మోసం చేశాడు, కౌలు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులకి ఇళ్ల పట్టాల్లో దోపిడీలు. ప్రజల వద్దకి పాలన అంటే భీమ్లా నాయక్ సినిమాలకి కలెక్టర్లను కూర్చోబెట్టి టికెట్లు అమ్మించడం తప్ప ప్రజల వద్దకి పాలన. ఇంకా ఒక ముఖ్యమంత్రికి కాంటాక్ట్ సర్టిఫికేట్లు అవసరం లేదు. ఎన్ని కేసులున్నా పర్లా, ఈ ఉండే గూండా ఎమ్మెల్యేలకి ఎన్ని దోపిడీలు చేసినా వాడికి కాంటాక్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. పోలీసు ఉద్యోగానికి వెళ్ళాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్లు, చిన్నపాటి ఉద్యోగం కావాలంటే కాంటాక్ట్ సర్టిఫికేట్లు. కానీ మనల్ని పాలించే ఈ వైఎస్ జగన్కి
వీళ్ళ అనుంగులైన ఈ దాష్టీకుల సమూహానికి కాండక్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. మనకి కాండక్ట్ సర్టిఫికేట్లు ఇచ్చే నాయకులు మనకంటే ఉన్నతంగా ఉండి తీరాలి. మీరు అలా కాకుండా దోపిడీగాళ్ళని, దొంగల్ని ఎన్నుకుంటే మనమే బాధపడాల్సి వస్తుంది ఈ రోజున.